అండ్ ఇంకోటేంటంటే ఇందాక ఒక మాట చెప్పారు. తల్లి ముద్ద సో పెట్టేటప్పుడు ప్రతివాడు రారాజు అవ్వాలని అంటారు. ఈ రోజుల్లో అలాంటి తల్లి మనకు ఆ రోజు ఒక ముద్ద పెట్టి రారాజు అవ్వాలి నా కొడుకు అనుకునే తల్లి ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటారనమాట. సో దీనికి అంటే ఆ రోజు తల్లి ప్రేమకి, ఈరోజు కొడుకుల ప్రేమకి సో ఏంటి డిఫరెంట్ అనుకుని మీరు అనుకుంటారు? ఎందుకు ఓల్డ్ ఏజ్ హోమ్‌లు ఇన్ని ఎక్కువయ్యాయి? నాకు తెలిసి టెంపుల్కి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, ఒక చర్చ్ ఒక మసీద్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, ఓల్డ్ ఏజ్ హోమ్కి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నాకు టైం ఉందంటే మీరు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో చూస్తారు. దట్ ఈస్ వేర్ ఐ లెర్న్ సంథింగ్. వాళ్ళు నేర్పించే విద్యతలో ఒక్క అక్షరానికి ఒక్కొక్క ఎన్సైక్లోపీడియా వెళ్తుంది బయట లైబ్రరీలో. బికాస్ కాయ కష్టం చూసిన వాళ్ళు ఆల్రెడీ. అదే ఇప్పుడు వచ్చిన జనరేషన్కి ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని అనుకొని ఇంకొక మనిషి దగ్గర నేర్చుకొని విని రాయడం వేరు. అవన్నీ వాళ్ళ కళ్ళతోనే చూసి వాళ్ళ కష్టంలో నుంచి మునిగి తేలి వచ్చిన అక్షరం అమృతతుల్యం అది. రైట్ నౌ ఐ లవ్ యువర్ క్వశ్చన్ దో. యూ బీయింగ్ మీ ఏజ్ అప్రాక్సిమేట్ రేంజ్? నాది యా గెస్ చేయండి. No, I have nothing to do with the human being at all. మళ్ళీ పెళ్లి సంబంధాలు రావు. Sorry. My question is, for me, you're very, very young. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి ఒక రుద్రాక్షకు ఉన్నంత పవిత్రత ఉంది. ఆ క్వశ్చన్ అడగాలన్న మీ కుతూహలానికి నా థ్యాంక్ యూ. మీ తల్లిదండ్రుల పెంపకం, మీ సంస్కారం మీ ఒక్క క్వశ్చన్లో కనిపిస్తుంది. అండ్ ఐమ్ ప్రౌడ్ టు మీట్ యూ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. నాన్న, ఒకప్పుడు 10 generations ago నేను ఒక జాయింట్ ఫ్యామిలీ ప్రోడక్ట్. నాకు తెలిసి నా ప్రతి సినారియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ అ జాయింట్ ఫ్యామిలీ ప్రోడక్ట్. నేను మా బాబాయ్ దగ్గర కొంచెం నేర్చుకున్నా, మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా, మా తాతయ్య దగ్గర నేర్చుకున్నా, మా పిన్ని దగ్గర నేర్చుకున్నా, నా అనుకునే వాళ్ళందరి దగ్గర కొంచెం నేర్చుకున్నా. అండ్ దిస్ ఇస్ వాట్ వేద ఈజ్. ఒక్క మా అమ్మనే నేను అనడం న్యాయం కాదు. మా అమ్మ ఎంత అన్నం పెట్టినారో మా అమ్మమ్మ పెట్టినారు, మా నాన్నమ్మ పెట్టినారు, మా పిన్ని పెట్టినారు, మా అత్త పెట్టినారు. రైట్ నా ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో పోతుంటే మనకు జనరేషన్స్ నుంచి తగ్గుతుంటూ వస్తుంది. ఇప్పుడు నా జనరేషన్లో కూడా కంపేర్ చేస్తే నాట్ ఎవ్రీబడి ఈజ్ సో కంఫర్టబుల్ విత్ గ్రాండ్ పేరెంట్స్. నమస్తే పెట్టినమా పండగకి దండం పెట్టుకున్న మ్యాక్సిమం. దీనికంటే ఎక్కువ నేను చూడలేదు. నా ఫ్యామిలీస్ నా ఫ్రెండ్ సర్కిల్లోనే చూడలేదు. ఒక స్టేజ్ తర్వాత సినిమాకి పోతున్నామా నాకు 4 కార్లు ఉంటాయి. ఐస్ క్రీమ్ రైడ్ పోతున్నామా రాత్రి 8 కార్లు ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ పోతున్నా నేను ఒకదాన్నే పోతా. ఓకే, ఆర్ఫనేజ్ పోతున్నా నేను ఒకదాన్నే పోతా. దిస్ ఇస్ ద సినారియో. నౌ వై ఈజ్ ద క్వశ్చన్? ఓకే, ఎలాగైనా అత్తగారితో నేను కలిసిపోవాలి, మా అత్తగారు మా తల్లిగారు ఇద్దరూ ఒకటే సమానమే అని చెప్పి పెంచిన తల్లి 10 generations ago. ఈ చెప్పింది చేసిన కోడలు 8 generations ago. ఇవాళ నేను నా మొగుడు నా పిల్లలు. ఈ స్టేట్మెంట్ 2 generations ago కరెక్ట్ నాన్న. ఇప్పుడు నేను నా మొగుడు. ఓకే, దెన్ నెక్స్ట్. ఓకే, సో మన యాక్సెప్టెన్స్ లెవెల్ తగ్గుతుంది. తగ్గుతుంది అంటే ఏంటి? మెల్లమెల్లగా మన లవ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రెడెడ్ వింగ్స్ ఇట్లా గరుడం ఉన్నట్టు అలా తగ్గుకుంటూ ఎలా వస్తున్నాయో మీ లవ్ కూడా తగ్గుతుంది, మీ యాక్సెప్టెన్స్ లెవెల్ తగ్గుతుంది. మీరు యూ డోంట్ వాంట్ టు టేక్ క్రాప్ ఎనీ మోర్ ఫ్రమ్ ఎనీబడి. తాతయ్య చెప్తున్నారు, మా జనరేషన్ కంటే ఇంకొక 4 generations ముందు యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ తాతయ్య ఏమన్నా చెప్తున్నారు అంటే అదేమన్నా కానీ నా కోసం అయి ఉంటుంది కదా, ఒక్కసారి వింటే అయిపోదా, విన్నందుకు ఒకసారి చేస్తే అయిపోదా, ఆ ఓపెన్నెస్ ఉండేది, యాక్సెప్టెన్స్ లెవెల్ ఉండేది. ఇప్పుడు లేదు. సో ఒక గ్రాండ్ మదర్ నేను నా మొగుడు అని పెంచింది ఇవాళ జనరేషన్. ఒక తల్లి నేను నా మొగుడు అని పెంచింది బిడ్డని. సో ఇవాళటి బిడ్డ గ్రాండ్ పేరెంట్స్ని సెల్ఫిష్గానే చూస్తే, పేరెంట్స్ని సెల్ఫిష్గానే చూస్తే వాడేమవుతాడు? అయిపోయా. మళ్ళీ ఇంకా మీకు ఓల్డ్ ఏజ్ హోమ్లు కాకపోతే ఇంకే మన దశనాలయంలో వస్తాయి ఆ బయటకి. ఒకప్పుడు ఐ విల్ యాడ్, ఒకప్పుడు
ఇప్పుడు మా మామ్స్ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఓపిక చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు నా వంట ఆమె కింద పని చేయడానికి 4 ఉంటారు నాకు ఇంట్లో. బట్ స్టిల్ నాకు ఆకలి అవుతుంది అంటే వాళ్ళ ఇంట్లో నుంచి అన్నం తేయడానికి వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు తెచ్చింది నేను తినానా అని నేను ఆలోచించాను. నాకు ఆకలేసిందంట అంతేనే, అదేమన్నా కానీ నువ్వు వండింది అన్నమే నేను వండింది అన్నమే. ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ ఉండగలగాలి, అది లేదు. అది లేనప్పుడు దైవ భక్తి లేని దగ్గర గుడి ఎందుకు లేదు అని అడుగుతున్న బిడ్డను. దైవ భక్తి లేదు, గుడి ఎక్కడి నుంచి వస్తుంది? గుడి వచ్చినాక గుడి ఏం చేసుకోను నేను అక్కడ? భక్తి లేనప్పుడు గుడి ఎందుకంటే నేను గుడి కట్టిపోయినా జబర్దస్తి దీపం పెట్టేటోడెవడు? భక్తికి మంత్రం మాడేటోడెవడు? రైట్. సో ఫోర్స్ఫుల్గా వచ్చేది కాదు, అది నాభి నుంచి రావాలి. అది రావాలి అంటే చెట్టు పెరిగేటప్పుడే ఆ బిహేవియర్ని చూడగలగాలి. లేదు నాకు ఇష్టం ఉన్నా ఉండకపోయినా మా అత్త చెప్పింది కాబట్టి నేను చేస్తాను, ఈ ఇంటి కోడల్ని అని పెంచిన తల్లి బిడ్డ ఆ బిడ్డకు సరిపోని పెరుగుతాడు. మీ అత్త అంటే మీ తాతయ్య ఇప్పుడు సంపాదిస్తలేడు కదా నాన్న, తాతయ్య చెప్తే ఇనే అవసరం లేదు, డాడీ సంపాదిస్తుండే పోయి డాడీ కడుపు నీకు ఏంది కావాలి నువ్వు, ఇలా పెంచిన బిడ్డ రేపొద్దున నీకు కూడా పేమెంట్ ఆగిపోయిందంటే నీ పరిస్థితి ఏంది? బ్యాక్ బెంచ్. వాడు నీ మాట ఏంటినా వినడు. ఏం చెప్పి పెంచినావు? పేమెంట్ వచ్చేంత వరకే వాడు రాజు ఇంటికి అని చెప్పి పెంచిన బిడ్డను నేను. ఒకరోజు నాకు కూడా పేమెంట్ ఆగిపోతుంది, అట్లాంటప్పుడు నేను కూడా సెకండ్ బెంచ్. సో నేను ఏదైతే ఎగ్జిబిట్ చేస్తున్నానో ఒక అమ్మమ్మ లాగా నా మన్మడు అదే చూస్తాడు. నేను ఏదైతే ఎగ్జిబిట్ చేస్తున్నాడో ఒక తల్లిలాగా అదే మన్మడు చూస్తాడు. ఆ మన్మడు ఏం నేర్చుకున్నాడు? నేను నా మొగుడు అన్నది నేర్చుకున్నాడు. ఇంకెవరు అవసరం లేదు, నేను నా మొగుడు, నేను నా పెళ్ళాం అని నేర్చుకున్న కుర్రాడు వాడు పెద్దవాళ్ళని ఇష్టపడడం అనేది కుదరదు. ఇఫ్ యూ వాంట్ ఓల్డర్ జనరేషన్ టు బీ అ బ్రైట్ స్పాట్ అగైన్, ఇంటికి పెద్ద తాతయ్యకి నచ్చితే ఈ ఫంక్షన్ అవుతుంది, లేకపోతే కాదు అని నేర్పియండి బిడ్డలకి. ఏం చేస్తున్నాం వంట అంటే అమ్మమ్మకి తెలుసు ఎవరేం తింటారో, అమ్మమ్మ ఏం చెప్తే అదే వంట ఇవాళ అని నేర్పియండి. వాడేం నేర్చుకుంటున్నాడు? నువ్వు పేమెంట్ తెస్తున్నావు కావచ్చు కొడుకులాగా, కానీ ఇంటికి పెద్ద తాతయ్య. సో వీడు తాతయ్యకి రెస్పెక్ట్ చేయడం అనేది నేర్చుకుంటాడు. తాతయ్య సంపాదిస్తలేడు, మీ నాన్న సంపాదిస్తుండని నేనే నేర్పించినాక నా కొడుకు నన్ను ఎందుకు ప్రే చేస్తాడు? అంతే కదా.